హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మామిడి అల్లం పచ్చడి చూపించబోతున్నాను. పక్కా కొలతలతో ఇలా చేసి చూడండి. ఎన్ని నెలలైనా నిల్వ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు మనం చేసుకునే అల్లం పచ్చడి కన్నా ఈ మామిడి అల్లంతో చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మామూలు అల్లంతో చేసిన పచ్చడి కన్నా ఇలా మామిడి అల్లంతో చేసిన పచ్చడి మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది. ఈ అల్లం పచ్చడి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఎర్రకారం వేసి చేస్తారు, కొంతమంది ఎండుమిర్చితో చేస్తారు, కొంతమంది పచ్చిమిర్చితో చేస్తారు. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఎలా చేసినా సరే మంచి ఫ్లేవర్ తో చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, అన్ని రకాల టిఫిన్స్ లోకైనా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, లేట్ చేయకుండా ఈ మామిడి అల్లం పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మామిడి అల్లం పచ్చడి కోసం నేను ఇక్కడ 100 గ్రాముల మామిడి అల్లం తీసుకున్నాను. ఈ అల్లం శుభ్రంగా కడిగేసేసుకొని, ఈ అల్లం మామూలు అల్లంగా కాదండి, ఇలా గోరుతో గిల్లామంటే మంచి వాసన వస్తుంది. ఈ అల్లం కొంచెం తెల్లగా ఉంటుంది. ఇలా కట్ చేసామంటే చూడండి లోపల ఎంత తెల్లగా ఉందో, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా 100 గ్రాముల అల్లం తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 100 గ్రాముల మామిడి అల్లానికి నేను ఇక్కడ 100 గ్రాముల ఎండుమిర్చిని ఇలా తొడములు తీసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలానే ఈ అల్ల పచ్చడిలోకి చింతపండుని కూడా 50 గ్రాములు తీసుకోవాలి. ఈనెలు, గింజలు ఇవన్నీ తీసేసుకొని ఇలా శుభ్రం చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఇలా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు చింతపండుని మనం ఉడికించుకోవాలి. చింతపండు ఉడికించుకోవడానికి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి మనం రెడీగా పెట్టుకున్న చింతపండునంతా వేసేసుకుని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. సుమారుగా ఒక చెంబు దాకా పోసుకోవాలి. నీళ్లు పోసేసుకొని ఇప్పుడు చింతపండుని స్టవ్ మీద పెట్టేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి చింతపండు ఇలా మెత్తగా ఉడికింది కదా. ఇలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. చింతపండు చల్లారేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో నేను ఇక్కడ 100 గ్రాముల ధనియాలు వేసుకుంటున్నాను. ఇలా 100 గ్రాముల ధనియాలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. అలానే ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసుకున్నాక ధనియాలు, మెంతులు, జీలకర్ర ఈ మూడింటిని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మామూలు అల్లం పచ్చడి చేసుకునేటప్పుడు పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకుంటాం కదా. ఇందులో ఇవేమీ వేసుకోని అవసరం లేదు. చూడండి ధనియాలు ఇలా ఎర్రగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం తొడమలు తీసి పెట్టుకున్న ఎండుమిర్చి మొత్తం వేసేసుకోవాలి. ఎండుమిర్చి మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఈ ఎండుమిర్చిని కూడా ఎర్రగా వేగి కొంచెం ఉబ్బేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చిని ముందే వేసుకొని వేయించుకుంటే నల్లగా అయిపోతాయి. అలానే పచ్చడి రంగు కూడా మారిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎండుమిర్చి ఈ విధంగా ఎర్రగా వేగి ఉబ్బాయి కదండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి అల్లం ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. పైన తొక్కంతా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ అల్లం ముక్కలన్నీ వేసుకోవాలి. అల్లం ముక్కల్ని కూడా 1 నిమిషం పాటు ఈ నూనెలో వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ మామిడి అల్లం ముక్కల్ని కూడా ఇలా 1 నిమిషం పాటు వేయించేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించేసేసుకున్నాక వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని బాగా చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం వేయించి చల్లార పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మనం వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి. 50 గ్రాముల దంచిన బెల్లం వేసుకోవాలి. మీకు స్వీట్ అనేది కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. చింతపండు మాత్రమే వేసుకోవాలి. నీళ్ళు అనేది ఇప్పుడు పోసుకోకూడదు. ఒకసారి నీళ్లు పోసుకుంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది, అలానే చిందుతుంది కూడా. అందుకని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఈ నీళ్ళని పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఈ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్నాక ముందే నీళ్ళు అనేది పోసుకోకుండా ముందు కొంచెం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా గట్టిగా ఉంది కదా. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం చింతపండు నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ దీన్ని మెత్తగా కొంచెం పాల్చగా గ్రైండ్ చేసుకోవాలి. నాకైతే చింతపండు నీళ్ళు అనేవి కొద్దిగా మాత్రమే మిగిలినాయి. చూడండి ఈ విధంగా కొద్దిగా పోసుకుంటూ కొంచెం పల్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ లో 50 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర రెండింటిని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇందులో పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవేమీ వేసుకోని అవసరం లేదు. ఇలా వేయించేసుకున్నాక ఇందులో ఒక 3 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని ఎండుమిర్చిని కూడా కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలానే ఒక 1/4 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు వేసేసుకొని కరివేపాకు, ఇంగు కూడా రెండు కూడా ఒకసారి ఈ ఆయిల్లో బాగా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి అల్లం పచ్చడి అంతా కూడా ఈ తాలింపులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి.
అల్లం పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం వేడి చేసి ఆ వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు. లేకపోతే చింతపండులోనే కొంచెం ఎక్కువ నీళ్లు పోసేసుకొని ఆ నీళ్ళని పోసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు. అలా అయితే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మామిడల్ల పచ్చడి అంతా తాలింపులో బాగా కలిపేసేసుకున్నామంటే అంతేనండి, ఎంతో టేస్టీగా మంచి వాసనతో మామిడల్ల పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ దేంట్లోనే స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది. ఇడ్లీలు, దోశ, బోండా ఇలాంటి వాటిల్లోకి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది. నేనైతే బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాను. మిగిలింది ఇలా ఒక బౌల్లోకి తీసుకొని బయట పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకొని తినేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ మామిడలంతో చేసిన అల్లం పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.